నంద్యాల పట్టణంలోని నూనెపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ వాసులకు వెంటనే ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకుడు అనిల్ అమృతరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా రైల్వే అధికారులు కాలనీ వాసుల ఇళ్లను ఖాళీ చేయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధిని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజలను రోడ్డున పడేయడం సరికాదన్నారు. ఇటీవల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక మంత్రి పాల్గొని బాధితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ రైల్వే అధికారులు కాలనీ వాసులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు. వెంటనే మంత్రి మరియు జిల్లా అధికారులు స్పందించి ఇందిరానగర్ నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించి ఆర్థిక నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాస్ట్ మెట్టినావు అక్కడ వెళ్ళండి కన్సల్ట్ చేసుకో. చూడు ఒక్కడు కూడా మంచి అలా ఎవరిని పంపకాని పోయి అడిగేటోళ్ళు కూడా కాదు. ఈరోజు నూనెపల్లె ఇందిరానగర్లో గత 60-70 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ రోడ్డు ఆనుకొని ఇల్లు వేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు రైల్వే ట్రాఫిక్ పెరగడం, తర్వాత రైల్వే వాళ్ళకి మనకు డబుల్ లైన్ రావడం, కరెంట్ లైన్ ఇవన్నీ రావడం వల్ల రైల్వే వాళ్ళు తమ స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈరోజు ఎంక్రోచ్మెంట్ను తొలగించడం జరుగుతుంది. గత 15-20 ఏళ్ళుగా మరి అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు ఎంపీ గారి సహకారంతో మరి దాదాపుగా ఇన్ని రోజుల వరకు అయితే మనం ఆపుకోగలిగినాం. కానీ ఈరోజు హైటెన్షన్ లైన్ వైర్లు అవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఈరోజు అయితే ఏదైతే మనం ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి మన పట్టాలు ఇప్పడానికి ప్రయత్నం చేసి ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళినారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ప్రస్తుత మంత్రివర్యులు మన లాస్ట్ మంత్ పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా చెప్పినారు, మీకు తప్పకుండా పట్టాలు ఇప్పించిన తర్వాతనే మీరు వెకేట్ చేస్తామని చెప్పినారు. కానీ అటువంటిది ఏమి లేదని ఈరోజు ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి ఉంది. అది పట్టాలు ఇప్పించిన తర్వాత ఇది వెకేట్ చేసింటే బాగుండనేది మా అభిప్రాయం. ఏదేమైనా అభివృద్ధిని అడ్డుకోలేం కాబట్టి, కానీ ప్రజలకు న్యాయం చేసి పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికైతే పట్టాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చిందంటే చాలా బాగుండని కూడా మేము తెలియజేసుకుంటాం. ఏదేమైనా మరి ఈరోజు నష్టపోయిన వీరికి ఎటువంటి ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుందో చూడాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అందులోకి పొద్దున్నే వచ్చినారు, పొద్దున లేలే మేము అప్పటికే వచ్చినారు కొట్టుకుంటూ వచ్చారు. అవును తీసుకోవాలా లేదా అని కొద్దిసేపు కూడా టైం లేదు. వాళ్ళే వచ్చారు, తీయండి అంటే మేము తీసుకుంటలేము.
కాళ్ళు కూడా తీసి బయట వేసినారు. వేయడం ఆ సార్ వాళ్ళు వేసినారు, కానీ పోవడం అయితే పోయింది. ఎవరికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ముఖ్యంగా అవసరానికి ఏమన్నా కావాలంటే అప్పుడు మనకు కనిపిస్తారు. అవసరం తీరితే వాళ్ళెవరో మేమెవరో అన్నతోళ్ళు ఇక్కడ. బాబు ఒక విషయం చెప్పి చూడు, డబ్బు తూకమని ఉండాలా, మాట తూకమని ఉండాలా. మాకు చెప్పేవాడే లేడు, అంతా దొంగనాయన్లు.